ప్రస్తుతం సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి మైపల్ యాదవ్ అన్న మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. మొన్నటి వరకు నిర్బంధాల మధ్యలో అరెస్టుల మధ్యలో ఆ జీవితాన్ని అయితే కొనసాగించారు. ఇప్పుడు కూడా అట్లనే ఉందా? మరి ఏమైనా మారిందా? అవునా, ఏమైనా మారిందా? మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఎప్పటికైనా ఎప్పుడు మన మీద నిఘా ఉంది. వాళ్ళు ఇట్ లిస్ట్లో ఉన్నాం. ఎప్పుడు ఏడ కనబడితే అక్కడ లిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. మమ్మల్ని లిఫ్ట్ చేసే బదులు సమస్యలు పరిష్కరించాలి కదా. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 1:100 ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు గ్రూప్ 1 ఆస్పిరెంట్లు అభ్యర్థులు కొట్లాడుతూ ఉన్నారు. నిజంగా గ్రూప్ 1 అభ్యర్థులు ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి చాలా వీరోచితంగా కష్టపడ్డారు. ఈవెన్ ప్రవళిక చనిపోయింది కూడా ఆ గ్రూప్ 1 ఆస్పిరెంటే. ఈ రద్దులు అవ్వడం వల్లనే ఆమె చనిపోవడం జరిగింది. వీళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఆ కేసీఆర్కు వ్యతిరేకంగా చేసినారు. అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత గ్రూప్ 1 జాబ్లు 1:100 చేయమంటే అసలు పట్టించుకునే నాదులు లేడు. అసలు వీళ్ళు అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. గతంలో జీవో 55 అని ఉండేనట, దాన్ని తీసేసి ఇప్పుడు జీవో 29 తీసుకొచ్చారట. దీనివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ అమ్మాయిలకు కానీ చాలా అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు చెప్తా ఉన్నారు. గతంలోనే మేము ఏం చెప్తున్నామంటే రేవంత్ రెడ్డి గారికి 60 పోస్టులు పెంచిరట. దీంట్లో ఎందుకు 60 పోస్టులు పెంచిర్రు? తర్వాత కొత్త అప్లికెంట్స్ని పిలిచిరట. కొత్త వాళ్ళని ఎందుకు పిలిచిర్రు? రద్దయినప్పుడు రీ ఎగ్జామ్ పెట్టాలి. రీ ఎగ్జామ్ అంటే గత అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో, గత అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో జరపాల్సిన ఎగ్జామ్ను కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి 60 పోస్టులు పెంచడం అంటే వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అమ్ముకునే అవకాశం ఉంది. ఇది గ్రూప్ 1 జాబ్లు అంటే చాలా పెద్ద జాబ్లు. డిప్యూటీ కమిషనర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, తర్వాత సబ్ రిజిస్టర్ కానీ పెద్ద పెద్ద జాబులన్నా ఇవి అమ్ముకునే అవకాశం ఉంది అని వీళ్ళు ఆరోపిస్తున్నారు. మరి వీళ్ళతో కనీసం చర్చలు జరపట్లే అంటే రేవంత్ రెడ్డి గారు కనీసం వీళ్ళతో చర్చలు జరపకుండా గౌడన్నలతోని వాళ్ళతోని వీళ్ళతోని చర్చలు జరుపుతున్నాడు. వీళ్ళతో ఎందుకు జరపట్లే? అసలు జీవో 55 ఎందుకు తీసేసిర్రు? కొత్త జీవోని ఎందుకు తీసుకొచ్చిర్రు? కొత్తగా ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఎందుకు పిలిచిర్రు? అడుగు పోస్టులు పెంచండి, పోస్టులు పెంచండి అని గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులు అడిగినా పెంచని వీళ్ళు మరి గ్రూప్ 1కి అడగకపోయినా ఎందుకు పెంచారు? కొత్త జీవో 29 ఎందుకు తీసుకొచ్చారు? వీటన్నిటి మీద సమాధానం చెప్పాలి. చెప్పకపోతే కనుక నిరుద్యోగుల ప్రతాపం మీద చూపిస్తారు. గతంలో కేసీఆర్ కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్లతో పెట్టుకుంటే ఆయన సీఎం జాబే పోయింది, కవిత జైలుకు పోయింది, కేటీఆర్ కూడా ఎటు కాకుండా అయిపోయింది, హరీష్ రావు జాబ్ పోయింది. వీళ్ళు గ్రూప్ 1 జాబ్ల జోలికి వస్తే కనుక రేవంత్ రెడ్డి జాబ్ కూడా పోయే అవకాశం ఉంటుంది. దీన్ని జోలికి రావద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళతోనే. ఓకేనా, 1:50 ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఉంది. 1:100 చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి బలంగా ప్రభుత్వం నుండి చెప్తారు. అదే వస్తాయి అంటారు కదా. వీళ్ళు ఒక అడ్వకేట్లను మేము పిలుస్తాం 4-5 మీరు ఒక 4-5 అడ్వకేట్లను వీళ్ళండి ఎట్లా వస్తాయి అనేది వీళ్ళు పంపించిన అడ్వకేట్లను కనుక వాళ్ళు ప్రభుత్వం పంపించిన అడ్వకేట్లు కన్విన్స్ చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారు. కనీసం ఆ చర్చలు జరపకుండా వాళ్ళ నుంచి అడ్వకేట్లు ఎవరో చెప్పకుండా మా అడ్వకేట్లను మేము పంపిస్తామని గ్రూప్ 1 ఆస్పిరెంట్లు అంటారు. వీళ్ళు కనుక మా గ్రూప్ 1 ఆస్పిరెంట్ తరఫున పోయిన అడ్వకేట్లు అవును అక్కడ అడ్వకేట్లు ప్రభుత్వ అడ్వకేట్ల గురించి చెప్పేది నిజమే, ఇది కాదు, ఇది నిజంగానే ముందుకెళ్తే ప్రాబ్లం అవుతుందని చెప్తే గ్రూప్ 1 ఆస్పిరెంట్లు వింటారు. కానీ ఆ చర్చలు జరపాలని మేము అంటున్నాం. చర్చలు జరపకుండా రేవంత్ రెడ్డి ఏమన్నా హైకోర్టు జడ్జా, సుప్రీంకోర్టు జడ్జా, బల్మూర్ వెంకట ఏమన్నా జడ్జా, లాయరా, కోర్సు చేసిరా చెప్పమన్నాడు కదా. చర్చలు జరిపితే ఓకే, చర్చలు జరపకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని వీళ్ళు ఇంత కంటిన్యూ చేస్తూ అంటున్నారు. ఓకేనా, ఇట్లా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది అంటే ప్రభుత్వం మీద నమ్మకం పొడగొట్టుకోరు అంటే మీలాంటి వాళ్ళ మీద కావచ్చు, అటు మీడియా మీద భరోసా చేయడం కావచ్చు, అటు కొంతమంది ఉద్యమకారుల మీద భరోసా వేసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ప్రభుత్వాన్ని అప్రోచ్ అయినా లాభం లేదని చెప్పేసి ఇష్టపెట్టుకోరు, మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీరు దీని గురించి అంటే లీగల్ ఇష్యూస్ గురించి ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేసిరా మీరేమన్నా? నేనేదంటున్నా, వీళ్ళు ఏమంటారు అంటే ఏపీలో ఇచ్చినారు గ్రూప్ 2 జాబ్కు 1:100 అని, తర్వాత మధ్యప్రదేశ్లో గ్రూప్ 1 జాబ్కే ఇచ్చినామని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి వేరే రాష్ట్రంలలో ఇచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంది అని వీళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని వాళ్ళు కన్విన్స్ అన్న చేయాలి, లేదంటే వీళ్ళు చెప్పినట్టన్నా వినాలి కదా. వినకపోతే మాత్రం వీళ్ళు ఇంకా అంటున్నారు. మేమేమంటున్నా చర్చలు జరపమంటున్నాం. చర్చలు జరిపి మమ్మల్ని మీరు కన్విన్స్ చేస్తారా, లేదంటే మేము మిమ్మల్ని కన్విన్స్ చేస్తామనేది క్వశ్చన్. ఒక్కసారి చర్చలు జరిపితే అయిపోతుంది కదా, ఈ ఉద్యమాలు ఉండవు. అది ఓకేనా. నిరుద్యోగులు మొన్నటి వరకు చేసిన అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ చేసినటువంటి ధర్నాకు మొన్న చర్చలు జరిపి అంటే ఈరోజు నిన్న చర్చలు జరిపి చివరిగా ఎగ్జామ్స్ అయితే వాయిదా వేసారని చెప్పేసి అంటారు. దీంతో నిరుద్యోగులకు న్యాయం జరిగినట్టేనా? అంటే గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్కి ఇంకా వెబ్ నోట్ రాలేదట. ఈ ప్రభుత్వాన్ని కూడా ఎవరినైనా ఈ ప్రభుత్వాలలో తొందరగా నమ్మడానికి ఉండదు. వెబ్ నోట్ వస్తేనే మనం నమ్మవచ్చు. గ్రూప్ 2 వాయిదా వేస్తే కనుక వెబ్ నోట్ ఇస్తే వాళ్ళైతే గ్రూప్ 2 అభ్యర్థులు హ్యాపీగానే ఉంటారు. కానీ గ్రూప్ 1 వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. మిగతా డిఎస్సి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు న్యాయం చేయాలి.
చేయాలి. అనేక డిమాండ్ల మధ్య ఒక చిన్న డిమాండ్ నెరవేరుస్తాం అంటారు, కానీ ఇంకా దానికి కూడా వెబ్ నోట్ రాలేదు. మరీ ముఖ్యంగా అయితే ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థులతోనైతే చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఈ మీడియా మీద, యూట్యూబ్ ఛానళ్ళ మీద, యూట్యూబ్ జర్నలిస్టుల మీద ఈ నిర్బంధాన్ని కూడా గ్రూప్ 1 అభ్యర్థులు కానీ, గ్రూప్ 2 అభ్యర్థులు కానీ, డిఎస్సి అభ్యర్థులు కానీ మీరు మాకు మద్దతు ఇవ్వాలి, మేము మీకు మద్దతు ఇవ్వాలి. ఈ దేశంలో మరి యూట్యూబ్ ఛానళ్ళను కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో యూట్యూబ్ ఛానల్ ఏందో మొన్న ప్రతాపం చూపించినాయి. మొన్న రాష్ట్రంలో కేసీఆర్ నోడించింది కూడా ఈ యూట్యూబ్ ఛానళ్ళు ప్లస్ నిరుద్యోగులే. మళ్ళీ అనవసరంగా రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్ ఛానళ్ళతోని తర్వాత నిరుద్యోగులతో పెట్టుకుంటున్నాడు. ఇది పోయే కాలం వచ్చినట్టు ఉంది, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా వైఖరి మార్చుకొని నిరుద్యోగులతో చర్చలు జరపాలి, యూట్యూబ్ ఛానళ్ళ మీద ఆంక్షలు విధించాలి, నిర్బంధాలు విధించాలి. పోలీస్ బలగాలతోని ఎంతో కాలం ఈ ప్రభుత్వాన్ని నడపలేవు. కాబట్టి పోలీసులను కాకుండా మేధావులను నమ్ముకో, మేధావులతోని అడ్వకేట్లతోని చర్చలు జరపాలని మీకు ఆలోచన ద్వారా కోరుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.